ఇప్పుడు మనం బీసీలకు సంబంధించి నాగార్జున సాగర్ నియోజకవర్గం, మునుగోడు, నల్లగొండ, నకరికల్లు, దేవరకొండ ఈ నియోజకవర్గాలు, ఆ తర్వాత మిర్యాలగూడ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సూర్యాపేట గురించి మాట్లాడుకుందాం. సూర్యాపేట జిల్లాలో పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి, ఏ వర్గాల చేతిలో ఉన్నాయి, ఏం జరిగింది అనేది ఒకసారి సూర్యాపేట నియోజకవర్గానికి పోదాం. సూర్యాపేట నియోజకవర్గం చాలా రోజుల పాటు, దాదాపు 10 ఏళ్ల పాటు ఏది ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నట్టుగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఒకసారి ఇది చూద్దాం. సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి లెక్కలను కనుక మనం ఒకసారి చూస్తే సూర్యాపేటలో పరిస్థితి ఎట్లా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పటివరకు చూసారు కదా, నల్గొండ, మిర్యాలగూడ, నకరేకల్లు, దేవరకొండ, మునుగోడు ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గంలో ఎట్లా ఉందో చూద్దాం. ఇవి పక్కాగా సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు. హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ సూర్యాపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి చూస్తే ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే 2,22,769 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ట్రాన్స్జెండర్స్ 4 ఉన్నారు, మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ టుక్ ప్లేస్ 16 సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి సూర్యాపేటలో. అవుట్ ఆఫ్ 16 ఎలక్షన్స్ ఓసీలు 5 సార్లు ఎన్నికయ్యారు. ఓసీలు 5 సార్లు, బీసీలు 1 సారి, ఎస్సీలు 10 సార్లు అయ్యారు. ఎందుకంటే ఎస్సీలకు దాదాపుగా 50 సంవత్సరాల పాటు అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉంది. ఎస్సీలకు వేదాస్ వెంకయ్య అట్లా చాలా మంది ఉన్నారు కదా. సో ఎస్సీలకు రిజర్వ్ అయినటువంటిది ఈ సూర్యాపేట. ఎస్సీ రిజర్వేషన్ పోగా అంటే 10 పోగా ఇక మిగిలిన 6 ఇట్లలో 1 సారి బీసీ, 5 సార్లు ఓసీలు. ఇక్కడ బీసీలకు దక్కినటువంటి ప్రాతినిధ్యం ఎంత అంటే ఒక్కసారి 1952 నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గంలో ఒక్కసారి బీసీ ఎమ్మెల్యే అయిండు. అది కూడా బొమ్మగాని ధర్మభిక్షమే. అటు నల్గొండలో బొమ్మగాని ధర్మభిక్షమే, ఈడ బొమ్మగాని ధర్మభిక్షమే, ఎంపీ కూడా నకరికల్ బొమ్మగాని ధర్మభిక్షమే. అంటే ఆయనే ఆడో ఈడో గెలుచుకుంటూ వచ్చిండు. ఒక్కడే మనిషి బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ గారు, మహానుభావుడు, గొప్ప వ్యక్తి. అయితే ఆయన ఒక్కడు తప్ప, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ తప్ప, అది ఎప్పుడు 1952లోనే ఫస్ట్ ఎలక్షన్ లో తప్ప 1956 నుంచి 2023 డిసెంబర్ వరకు సూర్యాపేట నియోజకవర్గంలో ఒక్క బీసీ బిడ్డ కూడా ఎమ్మెల్యే కాలేదు ఇప్పటి వరకు. 1956 అంటే ఇలా 56లో పుట్టిన వాళ్ళు 1956 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాయ్సాబ్? ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. ఈ లైవ్ చూసే మిత్రులలో చెప్తా ఉన్నా, దయచేసి మార్నింగ్ న్యూస్ ని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సిఎన్ రావు ఫ్రమ్ పంజాబ్ అంటాడు. 72 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 1956 చూసిన వాళ్ళు ఉన్నారా? 56 ఆ కాలంలో పుట్టినటువంటి వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. మా గజ్వేల్ది కూడా చెప్పండి అన్న. అన్ని ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పిండు, ఈ ఎక్స్రే తీయరని చెప్పిండు. లేరు. ఐఎమ్ 1950 సార్, జగన్నాథం వీరమల్ల. ఇక మీరు పుట్టినప్పుడు అంటే మీకు అప్పుడు కోటు హక్కు కూడా లేదు, అప్పుడు 21 సంవత్సరాల కోటు హక్కు ఉండే. చిన్న పిల్లగాడు అన్నట్టు 6 ఏళ్ళు ఉండే మీరే. లేదు. అక్కడ 1956 నుంచి 2023 దాకా సూర్యాపేటలో బీసీ ఆయన ఎమ్మెల్యేనే లేడు. 23 కాదు, ఎప్పుడు లేడు. జడ్చర్ల, మహబూబ్నగర్ అని చెప్తా, మా నిర్మల్ పట్టణాన్ని మర్చిపోయారు. ఏం మర్చిపోలే బాస్, అన్ని ఒక్కొక్క జిల్లాను కంప్లీట్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. మనకి ఇప్పుడు నల్గొండ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సూర్యాపేట జిల్లాకు చెప్తా ఉన్నాం. మీ నాయనల కాలం అది, మీ నాయనలు, మీ తాతలు, ముత్తాతల కాలం అది. దయచేసి ఈ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాబట్టి ఇక్కడ మనం 1956 నుంచి ఇది 2024, ఇంకొక 2 ఏళ్ళు అయితే 26 అవుతుంది. 26 అవుతుంది. చూసుకో,
1956 నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గానికి ఒక్క ఎమ్మెల్యే కూడా బీసీ నుంచి కాలేదు. ఇది ఇట్లుంటే ఒక్క బొమ్మగాని ధర్మభిక్షమే పీడీఎఫ్ పార్టీ నుంచి 1952లో అయిండు. యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ సూర్యాపేట కాన్స్టిట్యున్సీ నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ అప్రాక్సిమేట్లీ. మరి బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? కాకపోవడానికి కారణం ఏంది? బీసీ ఓటర్లు లేరా అంటే 54% మంది బీసీ ఓటర్లు ఉన్నారు అక్కడ. 54% మంది అంటే మొత్తం ఓటర్లు 2,22,769 మంది ఉంటే అందులో సూర్యాపేటకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో 54% బీసీలు అంటే వాళ్ళ ఓట్లు ఏంటంటే 1,20,295. 1,20,295 ఓన్లీ బీసీ ఓటర్లు. అయితే సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఒకసారి చూస్తే 68 ఏళ్ళ నుంచి ఒక్కరు కూడా లేరు ఇప్పటి వరకు. 72 రైట్. ఇక్కడ బొమ్మగాని ధర్మభిక్షం గారు అయ్యారు. లేటెస్ట్ రిజల్ట్ చూద్దాం. ఇక్కడ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్ని ఓట్లతో గెలిచిండు? ఇక్కడ 75,143 ఓట్లు పడ్డాయి ఆయనకు, 36% ఓట్లు. బీసీల ఓట్లే 54% ఉన్నాయి. ఇక్కడ అది ఇచ్చిపెడితే మళ్ళా జగదీశ్వర్ రెడ్డి గారికి 68,000 ఓట్లతో పడ్డాయి. బీసీల ఓట్లని 1,20,000 ఓట్లు. ఇక్కడ చూడొచ్చు సంకినేని వెంకటేశ్వరరావు ఈ 3 అప్పర్ క్యాస్ట్ 7, 7, 4 అంటే దాదాపు 1,80,000 ఓట్లు అప్పర్ క్యాస్ట్కి వేసేసినాం. 1,80,000 ఓట్లు అప్పర్ క్యాస్ట్కి వేసేసినాం. వాళ్ళు ఎంతమంది వాళ్ళ లెక్క చెప్తా. ఇక ఇప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయి వీళ్ళకి మొత్తం టోటల్? గిడిగేయాల 1,86,087 ఓట్లు. 1,86,087 ఓట్లు మనం ఓసీలకు వేసినాం సూర్యాపేట నియోజకవర్గంలో. ఇక్కడ బీసీ నుంచి నిలబడ్డటువంటి ఒట్టె జానయ్య గారు ఉన్నారు. ఒట్టె జానయ్య గారికి ఎన్ని వేసినాం? 13,000 ఓట్లు. 13,000 ఓట్లు వేసినాం మనం ఇక్కడ. 13,907. 13,907 ఓట్లు వేసినాం. అంటే ఇక్కడ దాదాపు 1,86,000 81 కోట్ల 87 ఇన్ని ఓట్లు వీళ్ళకేస్తే 13,907 ఓట్లు ఒట్టె జానయ్య గారికి వేసినాం. ఇది మనం బీసీలకు వేసుకున్న ఓట్లు, ఇదేమో మనం ఓసీలకు వేసినటువంటి ఓట్లు. సో ఇక్కడ వాస్తవానికి మరి ఓసీల జనాభా ఎంత ఉంది ఇది చూడాలి మనం. ఇప్పుడు 1,86,000 ఓట్లు వాళ్ళకి పడ్డాయి కదా, ఓసీల జనాభా ఎంత ఉంది ఇక్కడ అనేది మనం చూస్తే ఎంత? యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ సూర్యాపేట్ కాన్స్టిట్యున్సీ నంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 8.6%, విచ్ విల్ బి అరౌండ్ 19,000. ఇక చూడరు ఎంత చమత్కారం ఉంది చూడరు. ఇందులో 19,158 మంది ఉన్నారు. 19,158 మంది ఏది ఓసీలు అంటే 20,000 కూడా లేరు. 19,158 మంది డివైడెడ్ బై 3 కొట్టు. ఇక్కడ 19,158 మంది ఉన్నటువంటి ఓసీలు 5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళ ఓట్లు వాళ్ళ జనాభా ఎంత అంటే ఇక్కడ 19,158 మంది. 19,158 మంది 6,300 చిల్ల వస్తుంది. 6,352 ఏమో వస్తుంది, అంతే. 52, 53 వస్తుంది. అయితే ఇక్కడ మరి సూర్యాపేటలో ఉన్నటువంటి బీసీ ప్రజలకు అదే సూర్యాపేటలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా మీరేమో 1,20,000 మంది ఉన్నారు. ఈడ ఓసీలేమో 19,158 మంది ఉన్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే కావాల్సింది ఎవరు? బీసీలు కదా కావాల్సింది. మరి 1956 నుంచి 2023 వరకు మీరు ఎందుకు కాలేదు?
ఎందుకు కాలేకపోయారు? ఇక్కడ వాళ్ళ ఓట్లు కేవలం 19,158. వీళ్ళు ముగ్గురు పంచుకుంటే ఒకరి వాళ్ళకి ఎంత వస్తాయి అంటే 6,386. ఒకరికి 6,386 ఓట్లు రావాలి. కానీ ఇక్కడ వచ్చింది ఏంది? 6,000 ఓట్లు రావాలి వీళ్ళకు. కానీ 75,000, 70,000, 40,000 ఇవి ఎట్లా వచ్చినాయి అంటే మన ఓట్లు వాళ్ళకేసి మనము బిచ్చమడుకుంటున్నాం అన్నట్టు. మనం బిచ్చమడుకుంటా ఉన్నాం. ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో వాళ్ళ పాపులేషన్ 19,000, బీసీల పాపులేషన్ 1,20,000. బీసీల ఓట్లు బీసీలు వేసుకుంటే అందులో సగం వేసుకుంటే చాలు ఎమ్మెల్యే అవుతారు. అంతే. సగం ఓట్లు బీసీలకు పడితే ఎమ్మెల్యే. ఇది సూర్యాపేట నియోజకవర్గం. ఇక్కడ చూస్తే మనం సూర్యాపేటలో 2023 జగదీశ్వర్ రెడ్డి, 2018 జగదీశ్వర్ రెడ్డి, ఆ తర్వాత 14లో జగదీశ్వర్ రెడ్డి, ఆ తర్వాత 9లో రామరెడ్డి దామోదర్ రెడ్డి. ఇట్లా ఓట్లు వాళ్ళకేసి మనము ఇక్కడ అడుక్కుంటున్నది ఏంటంటే క్లియర్గా మనం అడుక్కుంటుంది ఏంటంటే మాకు పెన్షన్లు కావాలి. ఓట్లు మీయే, మీ ఓట్లు. అందుకే అంబేద్కర్ ఏం చేసిందంటే మీ ఓట్లను సారా పెట్టుకుంటారు. ఇంకా గమ్మత్ చూపిస్తా చూడరు మీకు. రైట్, ఇగో ఇది చూడండి, ఇది పోలింగ్ బూత్. ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నటువంటి 19,000 మంది జనాభా ఓసీలది ఉంటే 1,20,000 మంది బీసీల జనాభా ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తారు? మీకు ఓట్లప్పుడు నీకు పైసలు ఇస్తారు, నీకు మందు దాపిస్తారు, నీకు యాటకూర పంపిస్తారు, నీకు దావతులు ఇస్తారు, అన్ని ఇస్తారు. అందుకోసమే అంబేద్కర్ ఏం చేసిందంటే ఇట్లా ఇవన్నీ ఇచ్చినా కూడా నువ్వేం చేయాలని చెప్పిండంటే ఓటరు అంబేద్కర్ ఏం చేసిందంటే ఇగో ఈ పరదడ్డం కట్టిండు. నీకు ఆడి బయట ఎన్ని ఇచ్చినా కూడా లోపలికి వచ్చినాక నీవోనికి నువ్వు ఓటేసుకోమని చెప్పి ఈ పరదడ్డం కట్టిండు. ఈ పరద సాటుకు పోయి నువ్వు ఓటేస్తే ఎవడు చూడడిగా, ఎవడు చూడడానికి ఛాన్సే లేదు. ఇక ఈ పరద సాటుకు పోయి కనీసం నీ ఓనికి నువ్వు ఓటేసుకుని నేర్చుకో అని అంబేద్కర్ ఆయన కట్టిన ఆలోచన చేసి పరద అడ్డం కట్టిండు. ఆ పరద అడ్డం కడితే కూడా మనకు సోయిరాలి. నువ్వు ఏం చేయాలి? నీకు ఇల్లు ఇస్తా అని మోసం చేసిండు, నీకు నౌకరు ఇస్తా అని మోసం చేసిండు, నీకు భూమి ఇస్తా అని మోసం చేసిండు, నీకు నీళ్ళు ఇస్తా అని మోసం చేసిండు, నీకు పథకాలు ఇస్తా అని మోసం చేసిండు, నీకు రోడ్డు పోస్తా అని మోసం చేసిండు, నీకు నీళ్ళ ట్యాంకు కడతా అని మోసం చేసిండు, నీకు బడి కడతా అని మోసం చేసిండు, నీకు అంగన్వాడీ కడతా అని మోసం చేసిండు, నీకు దవాఖాన కడతా అని మోసం చేసిండు. ఇన్ని మోసాలు చేసినటువంటి వ్యక్తి 500 రూపాయలు ఇచ్చేయంగానే క్వార్టర్ ఇచ్చేయంగానే తాగితిమి తింటిమి. కానీ నువ్వేం చేయాలి? ఇన్ని ఇస్తా అని మోసం చేసిన నువ్వేం చేయాలంటే ఈ పరద సాటుకు పోయి నువ్వు కూడా మోసమే చేయాలి. ఈ పరద సాటుకు పోయి నువ్వు కూడా మోసమే చేస్తే అప్పుడు నీకు అసలైనటువంటి ఎన్నికల్లో నువ్వు పాల్గొన్నట్టు లెక్క. మరి మల్లన్న ఎట్లా 500 ఇచ్చేవాడు విమానం తినమని, 500 ఇచ్చి దేవుని ఫోటో మీద చేయబెట్టమని. ఓ పని చేయరి, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఆ ఒట్టు నా మీద పెట్టురు మనసులా. ఈ ఒట్లతో బిట్లతో అయ్యేది లేదు, పీకేది లేదు, వట్టిదే. అదంతా కేవలం మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడమే. ఈ పరద అడ్డం కట్టింది ఎందుకు? ఎవరు చూడకుండా నీకెన్ని చెప్పినా వాడు పరద అవతలనే చెప్పాలి. పరద సాటుకు వచ్చిన తర్వాత నువ్వు ఒక్కనివే ఉంటావు చూడు, అప్పుడు కొట్టు దెబ్బ అని చెప్పిండు అంబేద్కర్. అప్పుడు కొట్టు నీ దెబ్బ అని చెప్పిండు. అర్థమైందా? ఇది ఏది సూర్యాపేట కాన్స్టిట్యూన్సీ సార్. నిజాయితీ ఏడు చూపిస్తారు వాళ్ళు దగ్గర. ఓట్లేసే కాడ నిజాయితీ ఏం అక్కర్లేదు. 500 తీసుకుంటే నీతి నిజాయితీ ఓట్లేసే కాడ ఏం అక్కర్లేదు. నీ నిజాయితీ పక్కకు పెట్టురాడా.
500 తీసుకుంటే అవినీతి విషయంలో నిజాయితీ వద్దు. నీ 500 రూపాయల మాటున నీ కొడుకు దవాఖానా, నీ కొడుకు బడి, నీ భవిష్యత్తు, నీ పిల్లల ఉద్యోగాలు, నీ జీవితాలన్నీ 500 రూపాయల నోటుతో చెరిపేసేటువంటి కుట్ర అది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి బీసీ ప్రజలారా. సూర్యాపేటకు సంబంధించి ఇక సూర్యాపేటలో 4 మండలాలు ఉన్నాయి. ఒకటి సూర్యాపేట రూరల్ మండలం, తర్వాత ఆత్మకూరు, తర్వాత చివెంల, ఆ తర్వాత పెన్పాడ్. ఈ 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాలకు సంబంధించినటువంటిది ఒక్కసారి జెడ్పీటీసీల వివరాలు కనుక మనం చూస్తే, మండల వైజ్గా చూస్తే ఇక్కడ ఎస్సీ రిజర్వ్ అయింది. సూర్యాపేట రూరల్ మండలం ఎస్సీ, జెడ్పీటీసీ ఎస్సీ. ఆత్మకూరు అన్రిజర్వ్డ్ అయింది. ఇక్కడ బీసీ గౌడకి ఇచ్చిరు. బీసీ గౌడు అసెంబ్లీ నియోజకవర్గానికి 1952లో ఎమ్మెల్యే అయితే, ఇగో ఆత్మకూరులో ఒక జెడ్పీటీసీ. అంటే బీసీ గౌడ్లకి ఏం జరిగిందంటే ప్రమోషన్ కాదు, డిమోషన్. ఎమ్మెల్యే నుంచి జెడ్పీటీసీ అంతే. రైట్. ఇక్కడ ఇక చివెంలా షెడ్యూల్ ట్రైబ్స్ కి రిజర్వ్ అయింది, షెడ్యూల్ ట్రైబ్సే. పెన్పాడు ఎస్సీకి రిజర్వ్ అయింది, ఎస్సీకే. సో ఇది ముఖ చిత్రం. బీసీలు అన్రిజర్వ్డ్ సీట్లో గెలవగలిగిర్రు. టికెట్ ఇస్తే పక్కా గెలుస్తారు, గెలవగలిగిర్రు బీసీలు. ఎస్. ఏది సూర్యాపేటలో, ఎందుకంటే ఓట్లన్నీ వాళ్ళేనా. సో ఇట్లా ఇది సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ముఖ చిత్రం. ఈ పరద సాటుకు పెట్టిన సంగతి మర్చిపోకుర్రి. రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఆసరా పెన్షన్ స్కీమ్ 2012 నుంచి ఉన్న కిలోమీటర్ రేట్ ఇప్పటి వరకు క్యాబ్ డ్రైవర్లదా ప్రభుత్వం చెల్లించాలి. ఆసరా పెన్షన్ స్కీమ్ 6000, దీనిపైన ప్రభుత్వం చెప్పాలని చెప్తున్నారు. ఎస్, ఓసీలకు కూడా రిజర్వేషన్ కావాలి, 100% కావాలి. ఎస్, ఇవ్వాలి, 100% కావాలి. ఎవరికెంతో వాళ్ళకంత అంతే ఇవ్వాలి. ఓసీలకు కూడా వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత మనం ఇచ్చేయాలి. అక్కడ కూడా పేదలు ఉన్న వాళ్ళకి ఆ పేదోళ్ళకి దక్కొద్దా? అన్యాయం జరగదు వాళ్ళకు. రైట్. వాళ్ళకు కూడా. అందుకే రాహుల్ గాంధీ సాబ్ ఏమంటా ఉన్నాడు, జిత్నే ఇచ్చేదారి ఉత్తినే బాగేదారి అంటుండు. అంటే నీ వాటా ఎంత ఉందో నువ్వు అంత భాగం నీకు దక్కాలని చెప్తా ఉన్నాడు. ఇది రాహుల్ గాంధీ గారి మాట. ఐ నో గ్రేట్ పొలిటీషియన్. నేను నిన్న మొన్న చెప్పిన, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారని చెప్పిన. రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆయన విజన్ 100% కరెక్ట్ అవుతుంది కూడా. ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అవుతారు, ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,